హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఏదో బేసిక్గా నవ్వుతూ ఏదో వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ కొంచెం నైట్ తిన్నా ఏదో చీజ్ది ఏదో తిన్నాను కొంచెం. సో కొంచెం కడుపు నొప్పి పెట్టేస్తుంది. సో అందుకే బేసిక్గా వీడియో కూడా చేయడం లేట్ అయింది. అంటే నైట్ ఏమో అది కిష్కింధపురి మూవీ ప్రీమియర్కి ఒకటి వెళ్ళాను. సో ఆ తర్వాత వచ్చి ఇంకా అవి రికార్డ్ చేసుకొని అవి పెట్టేసి ఈ గ్యాప్లో తింటూ ఉండి ఇవన్నీ చేశా. సో పొద్దునకేమో కడుపు నొప్పి వచ్చింది. సో అందువల్ల కుదరలేదు, లేట్గా చేశాను. సో ఇప్పుడు కొంచెం అలాగే ఉంది ఇంకా, కానీ ఇంకా చేస్తున్నా ఇంక వీడియో, ఏమనుకోవద్దు కొంచెం లేట్ అయినందుకు. అండ్ ఈ ఛానల్లోనే పెట్టేస్తాను ఇంకా, ఎందుకంటే అందులో మూవీ రివ్యూస్ అవి పెడతా ఉండి, ఇంటర్వ్యూస్ అవి పెడుతుండి, సినిమా అప్డేట్స్ అవి పెడుతుండి, ఇది పెడుతుంటే ఇంకా అవ్వదు, ఇంకా నోటిఫికేషన్లు వెళ్ళవు అన్నేసి వీడియోలు పెడితే. పైగా రేపు మిరాయి కూడా ఉంది కదా, అదొకటి పెట్టాలి. అండ్ మళ్ళీ ఈరోజు ఇంటర్వ్యూ ఉంది బెల్లంకొండ శ్రీనివాస్ గారిది మైదర్ వైపు ఛానల్లో. సో మరి అది చేయాలి ఇది చేయాలి అన్నీ అంటే అవ్వని పంచాయతీ ఇంకా. సో అందుకని ఇంక మైదర్ టాక్స్లోనే పెడుతున్నా. దానికే మైదర్ బిగ్ బాస్ రివ్యూస్ అని పేరు మార్చేస్తాను, ఇంకా మార్చేసి అందులో పెట్టుకుంటా ఇంకా. సో ఇంకా ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. డే 3 ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించింది తెలుసా, ఎవ్వడూ తగ్గట్లేదు కదా, ఎవడ యాక్టింగ్లో ఆడి చేస్తున్నాడు, ఎవడ యాంగిల్ ఆడిది. నాకైతే అదే అనిపించింది. ఎస్పెషల్లీ సంజన అయితే మాత్రం అమ్మా బాబోయ్, నాకు అందరిలోకి కొద్దో గొప్ప సెన్సిబుల్గా అనిపించింది ఎవరంటే ఇమాన్యుల్ ఒక్కడే. నిజంగా చెప్తున్నా, ఇమాన్యుల్ కనుక లేకపోతే ఆ మాత్రం సెన్సిబుల్గా మాట్లాడేటోళ్ళు కూడా ఇంట్లో ఇంకెవరు లేరనిపించింది. భరణి గారు కూడా పర్లేదు, భరణి గారికి హరీష్ గారికి మధ్య ఏదో యుద్ధం జరిగింది, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు. సో లాస్ట్కి మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. ఎందుకంటే ఆవిడ వల్ల మనం కొట్టుకునేది ఏంటి చండాలంగా అనిపించిందో ఏమో, మరి వాళ్ళకి కూడా కలిసిపోయారు మొత్తానికి. సో ఓవరాల్గా మొత్తం అసలు ఒక ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. థర్డ్ డే ఇంత మంచి ఎపిసోడ్ పడడం అనేది బేసిక్గా బిగ్ బాస్లో చాలా అరుదు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇక్కడ అటెన్షన్ డీవియేట్ అయిపోతుంది, అటెన్షన్ కంప్లీట్ డీవియేట్ అయిపోతుంది. అదనమాట ప్రాబ్లం. సో తనూజ చూడండి, తనూజ బేసిక్గా ఎపిసోడ్ స్టార్టింగ్లో నాకు తను వావ్ అనిపించింది. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసరికి అయిపోయింది పో. ఈ స్టార్టింగ్లో వచ్చిన ఇంప్రెషన్ మొత్తం దో బింది అని ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. లిటరల్లీ ఇనీషియల్గా తన మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది, అంటే అందరికీ కూడా గట్టి సమాధానం ఇచ్చింది, చాలా బాగా మాట్లాడింది, వావ్ ఫెంటాస్టిక్, ఇందువదన గుందరదన వావ్ వావ్ అనిపించింది. తర్వాత చూస్తేనేమో లాస్ట్కి మొత్తం అసలు కంపు అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తెలిసి కూడా తెలీదు అన్నట్టుగా మాట్లాడి కవర్ చేసుకోవడానికి ట్రై చేసి, తెలిసిన తర్వాత కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేసి, నాకు తెలీదు అని చెబుతూ ఏందో అసలు నాకు అర్థం కాలేదు. టిష్యూతో చూపించింది, అది చేసింది ఇది చేసింది, సంథింగ్ ఏదో ప్రోటీన్ అది అని అంటుంది, అది అని ఏదో కవర్ చేసుకోవడానికి ట్రై చేసి, మళ్ళీ లాస్ట్కి ఆవిడ తెలుసు అని చెప్పి దొరికిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి బ్లేమ్ చేస్తుంటే మళ్ళీ కాదు తీసుకోలేకపోతుంది. అండ్ మధ్యలోనేమో ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు. అంటే బట్టలు ఉతకడానికి ఆ రాము అయినా ట్యాప్ ఇప్పుతుండో లేదో తెలియదు, కానీ రోజులో అన్నిసార్లు ఈవిడ గారు మాత్రం కళ్ళ దగ్గర ఉన్న ట్యాపులు తిప్పేస్తుంది. అంటే ఇది ఇప్పుడే ట్యాప్ ఇట్లా రెడీగా ఉంటుంది, ఇట్లా ఇప్పగానే మళ్ళీ క్లోజ్, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే మళ్ళీ క్లోజ్. అలాగే ఉంది ఆవిడ చూస్తుంటే, ఏందో ఏడుపు అబ్బా. కళ్ళల్లో కుళాయిలు కూడా కాదయ్యా, మినరల్ వాటర్ ట్యాంకర్లు దాచిపెట్టుకొని వచ్చినట్టుంది మహాతల్లి. చిరాకేసేస్తలేండి. అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది, ఆవిడ బాగా మాట్లాడినప్పుడు. మళ్ళీ ఆ మాట్లాడిన దానికోసం మళ్ళీ ఈవిడ వచ్చి ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకా స్ట్రాంగ్నెస్ ఎక్కడ ఉంది, గడిదిగుడ్డు ఏందో. ఇంకా నాకు అట్లా చిరాకేసింది మొత్తం అంతా కూడా, ఏమో అది ఇరిటేటింగ్ అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అదే మొత్తానికి ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాంలేండి, ఒకదాని తర్వాత ఒకటి ఫ్లోలో మాట్లాడుకుందాం. సో మీకేమనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా వీడియో చూడడానికి ముందు ఒకటే, సో అందరూ లైక్ చేసి చూడండి, అందరూ లైక్ చేయండి. ఎంతమంది పొడవులు చూస్తున్నారో అందరూ లైక్ చేసే చూడండి వీడియో, సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ అల్గారిథం ఇంతే ఉంటుంది అనమాట. మీరు ఎన్ని ఎక్కువ లైకులు కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అదనమాట కాన్సెప్ట్. సో ఇంకొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని లైక్ చేయండి. సో ఒక 5000 లైక్స్ టార్గెట్గా అనుకుందాం. సో లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, సో బేసిక్గా అదే భరణి అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా
ఆడడానికి వెళ్ళారు. భరణి గారు గెలిచారు. ఇమాన్యుల్ నామినేషన్స్లోకి వచ్చాడు. బేసిక్గా ఇమాన్యుల్ ఏదైతే స్ట్రాటజీ మనకి చెప్పినట్టుగా తర్వాత ఎపిసోడ్లో వేసారో అది యాక్చువల్గా ఇమాన్యుల్ గేమ్ జరుగుతున్నప్పుడే చెప్పాడు. ఆయన మళ్ళీ తీసుకుపోయి రాము ఇంకొకరికి ఇచ్చాడు. ఏందో ఈ మనిషి అనుకున్నాను నేను. సర్లే ఇంకా వాళ్ళకి ఎక్కలేదు. సో ఇమాన్యుల్ చాలా ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మంచి స్ట్రాటజీ యాక్చువల్గా, చాలా అంటే చాలా ఎక్సలెంట్ స్ట్రాటజీ అనిపించింది. అంటే అందరికీ కనుక సుత్తి ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఒక్కరికే కనుక సుత్తి ఇచ్చినట్టయితే 5 ఉన్నారు కదా, అక్కడ 6 ఉన్నారు కదా మొత్తం. సో అందులో 5 డేంజర్ జోన్లో ఉంటే అప్పుడు అందులోంచి ఇద్దరిని నామినేట్ చేయమందును. ఇద్దరే డేంజర్ జోన్లో ఉండేసరికి ఒకరిని నామినేట్ చేయమన్నాడు. ఇద్దరిని ముగ్గురిని కూడా నామినేట్ చేయమనొచ్చు 5 కనుక ఉన్నట్టయితే. అలా చేయలేదు, బుర్రలు పని చేయలేదు ఎవరికి, ఆ స్ట్రాటజీ అనే థాటే రాలేదు. అండ్ టీం వర్క్ అనేది కూడా మ్యాక్సిమం కనబడలేదు అక్కడ. మ్యాక్సిమం ఇండివిజువల్ గేమ్ ప్లేనే కనబడింది. బట్ వాళ్ళు మాత్రం అక్కడ ఇండివిజువల్ గేమ్ టీమ్ గేమ్ 2 ఆడారు. అండ్ వీళ్ళని నామినేషన్స్లో బాగా పెట్టారు అందరినీ కూడా. సో అదే అంటున్నా, అది వాళ్ళు బిస్కెట్ చేసుకున్నారు ఓవరాల్గా. సో అదన్నమాట మ్యాటర్. అలా చేయకుండా ఉండాల్సింది. వీళ్ళు కొంచెం స్ట్రాటజికల్గా ఆలోచించుంటే బాగుండు. బట్ అది ఇంకా వేస్ట్. బట్ ఇమాన్యుల్ ముందే చెప్పాడు కానీ ఎవరు పాటించలేదు. ఇమాన్యుల్ ఓడిపోయాడు. లేదంటే తాను అదే స్ట్రాటజీని ఫాలో అవును. ఇమాన్యుల్ ఓడిపోయి ఉంటాను. ఇమాన్యుల్ గెలిచుండుంటే అదే స్ట్రాటజీ ఫాలో అవును. భరణి గారు గెలిచారు కదా, అవ్వలేదు. సో సంజన నామినేట్ చేశాడు. సేమ్ అదే రీజను శ్రీజాకి ఇచ్చాడు. మెయిన్ పాయింట్ కాకుండా డైల్యూట్ అండ్ డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇంట్లో కూడా చేంజ్ చేస్తాం ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే, బట్ మీరు మాత్రం చేంజ్ చేయలేదు. అండ్ ఫుటేజ్ కోసం కార్నర్ అవుతున్న దానికోసం ట్రై చేశారని, చీప్ అని చెప్పి రాంగ్గా వర్డ్స్ యూజ్ చేశారని, బ్యాక్ పిచ్చింగ్ అనే దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేశారని, ఇట్లాగేవో రీజన్స్ చెప్పింది. సో స్టిల్ తనను నామినేట్ చేయట్లేదు అంది. యాక్చువల్గా ఈయన భరణి గారు ఏదైతే రీజన్ ఇచ్చారో ఆ రీజన్ కాకుండా ఇంకొక 5-6 రీజన్లు ఎక్స్ట్రా చెప్పి మరి నేను ఆవిడ్ని నామినేట్ చేయట్లేదు అంటే 2 రీజన్స్ ఉంటాయి అక్కడ. ఐదర్ అందరూ ఆవిడనే నామినేట్ చేస్తే ఇంకెవరో నామినేషన్స్లోకి వెళ్ళరు కాబట్టి, సో దట్ ఆవిడ ఇంక నో యూజ్ కదా నామినేషన్స్లో ఉండి అన్న పాయింట్ ఏదైతే ఉందో అదొకటైనా అయ్యి ఉండాలి. లేదా 2 మిగతా వాళ్ళని కూడా నామినేషన్స్లోకి తీసుకురావాలి. మిగతా వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉండాలి. అప్పుడే మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది, వాళ్ళు డేంజర్లోకి వెళ్తారు. ఇదే స్ట్రాటజీ. మనం మాట్లాడుకోలేదు, మనం అనుకోలేదు, మనం ఇట్లా అనుకోలేదు కదా అని చెప్పి తర్వాత ఏదో అనుకుంటున్నారు కానీ వీళ్ళంతా కూడా. బట్ వాళ్ళ స్ట్రాటజీస్ అయితే అదే ఉన్నాయి. మరి అది ఇండివిజువల్ గేమ్ ప్లేనా టీమ్ గేమ్ ప్లేనా, టీం అంతా కూడా ఇండివిజువల్గా ఇలా అనుకోవడం వల్ల ఆటోమేటిక్గా టీమ్ గేమ్ లాగా అయ్యిందా అనేది మనకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా వాళ్ళ స్ట్రాటజీ అయితే అదే. కేవలం ఆవిడ ఒక్కరే ఉంటే అన్నిసార్లు నామినేషన్లో నో యూజ్ కదా, అందుకని అట్లా చేశారనమాట. సో తనూజ అని చేసింది. స్టేజ్ మీద ఇన్నోసెంట్ అన్నారు, కామనర్స్ని కామెంట్ చేశారు. మేము చెప్తాము మీరు అదే చెయ్యాలి అనేసి చెప్తా ఉంది ఫుడ్ కోసం. అందరూ ఒకసారి చెప్తే అయిపోయేది కదా, ఒక్కొక్కరు చెప్తున్నారు. నీవిడ మధ్యలో హరీష్ వస్తే అక్కడ మాట్లాడుతున్నాను అది ఇదని గొడవ ఆడుకున్నారు. సో అందరూ ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్కరు చెప్తున్నారు అన్నప్పుడు హరీష్ గారు కూడా చెప్పినప్పుడు ఆయనకు కూడా మాట్లాడే రైట్ ఉంటుంది. అక్కడ మాట్లాడే రైట్ ఉంటుంది. ఒక్కొక్కసారి చెప్తున్నారంటే దానికి ఒక వాళ్ళ సైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి రైట్ అయితే ఉంటుంది. మనకేం అది నామినేషన్స్కి టైం లిమిట్ ఏం పెట్టరు, 10 నిమిషాల్లో ఫినిష్ చేసేయాలి, పావు గంటలో చేసేయాలని. సో అక్కడ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కాబట్టి డిస్కస్ చేసుకోవచ్చు. అక్కడ మాట్లాడుతున్నాను ఫస్ట్ వాయిస్ రైజ్ చేసి కొంచెం యారగెంట్గా మాట్లాడింది తనూజ. సో మళ్ళీ శ్రీజ నాతో మాట్లాడినంది ఇంకా సింపతి డైలాగ్స్ ఎందుకు అంది. అంటే మీరు బాగా చేశారు, బాగా కష్టపడుతున్నారు అనేదని మేము అనలేదని శ్రీజ. మళ్ళీ హరీష్ వచ్చాడు, మేము మీ మీద ఆధారపడి ఉన్నామా అంటే అవును అంది. సో మీ ఆధారపడి ఏం లేరమ్మా, నువ్వు కాకపోతే ఇంకొకరు వండుతారు. బేసిక్గా మీకు ఒక టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ మీరు ఫినిష్ చేయాలి. ఆ టాస్క్ ఎలా చేయాలి అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇంకా కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి వాళ్ళు ఇచ్చారు. ప్రియా అదే అంటుంది, ఇప్పుడు నాకు స్పెషల్గా ఫ్రైడ్ రైస్ కావాలంటే నేను ఫ్రైడ్ రైస్ చేయించుకోవచ్చు, నేను ఏదైనా చేయించుకోవచ్చు. సో అది మిమ్మల్ని ఏం అడగలేదు కదంటే అడగచ్చు కదా అంటుంది. నీకు 2-3 విషయాలు చెప్తేనే నువ్వు ఏడ్ చేసి అలా కాదు ట్యాప్ మళ్ళీ ఇలా అయిపోతున్నావు. 2-3 సార్లు చెప్తేనే నీకు మళ్ళీ వచ్చి ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రైడ్ రైస్ కావాలి, నాకు ఆలు ఫ్రై కావాలి, నాకు చపాతీ కావాలి, రైస్ తినండి నేను, నాకు ఈరోజు నాకు ఎందుకో కొంచెం బెండకాయ తినాలని ఉంది,
మీరు బెండకాయ వండి పెట్టండి నాకు అంటే ఇంకొకరు వచ్చి నాకు బెండకాయ వద్దు నాకు దొండకాయ కావాలి అంటే అప్పుడు నువ్వు చేస్తావు ఏంటి నువ్వు గుడ్డు చేస్తావు. కాకపోతే ఒకటి ఇక్కడ లాజిక్ ఏంటంటే జనరల్గా బిగ్ బాస్లో ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు ఓవరాల్గా అందరూ ఒకటిగా ఉండి వాళ్ళ కోసం అందరూ వండుకుంటారు, అందరికీ వంట కోసం అని చెప్పి ఒకరు ఉన్నప్పుడు ఒక కుకింగ్ టీం ఉన్నప్పుడు అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అందరూ కలిపి ఒక డెసిషన్ చెప్పాలి అని చెప్పి ఇండివిజువల్గా కావాలంటే ఎవరికి వాళ్ళు చేసుకోండి అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్. బట్ ఇప్పుడు ఏంటి, మీకు ఒక టాస్క్ ఇచ్చారు, ఈ టెనెంట్స్ అనే వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, సో ఓనర్స్ అనేటోళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ జరుగుతుంది. అక్కడ టాస్క్లో ఇది వర్తించదు. టాస్క్లో గ్రూప్గా అనుకొని చెప్పాలి, టాస్క్లో ఇండివిజువల్గా చెప్పకూడదు అనేది ఉండదు. ఇండివిజువల్గా చెప్పుకోవచ్చు అని ఇచ్చారు టాస్క్ అక్కడ. సో అక్కడ డెఫినెట్గా తనూజాదే మిస్టేక్ ఉంది. అందరూ ఒక్కోసారి చెప్పండి, ఒకటేసారి చెప్పండి అనడానికి రైట్ లేదు అక్కడ అసలు యాక్చువల్గా. సో దానికి మళ్ళీ ఈవిడ ఏడుపు పెడబొబ్బలు మళ్ళీ సేమ్ అట్లా నడుస్తూ ఉంది మొత్తం. సో అట్లా అయిపోయింది కాబట్టి ఇంక మరి ఇంకా ఏం చేస్తాం ఇంకా. సో ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా రైస్ కోసం 1-to-1 క్లారిటీ ఇస్తే బెటర్ కదా అని చెప్పి అక్కడ డిస్కషన్ అయ్యింది. ఇంకా నచ్చింది కుక్ చేయలేదు అంటే, చేసింది అన్నీ తిన్నారు కానీ కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే, చేసింది తిన్నారు ఓకే, బట్ అది మేము ఫ్రై అడిగాము బట్ కర్రీ లాగా వచ్చింది కదా అని, ఆయిల్లో గార్లిక్ వేసేసారు అని చెప్పి ఈవిడ చెప్తుంది. గార్లిక్ వేసామంటే మీరు ఆయిల్ వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయమంటారు మరి అని వీళ్ళు, అందుకే కర్రీ అయిందని ఈవిడ. సో ఇక్కడ నాకేంటంటే అది సిచ్యువేషన్స్ అంతే. ఇప్పుడు మేబీ అది కూర వండేటప్పుడు బాత్రూమ్కి రావచ్చు, వెళ్ళాల్సి రావచ్చు కదా, లేదా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, వెళ్ళాల్సి రావచ్చు. సో దానికి ఏం చేయలేము. సో దీన్ని మనం మిస్టేక్ కింద కన్సిడర్ చేయలేం. ఇరిటేటింగ్గా చేస్తోంది అని మధ్యలో వచ్చి చెప్తే ఎలా అని, అంటే ఇరిటేటింగ్గా చేస్తుందని వాళ్ళు మధ్యలో చెప్తే ఎలాగని ఈవిడ. బాడీ లాంగ్వేజ్ మీ మాట తీరు బాగాలేదని హరీష్, మీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పి ఈవిడ. భరణి రిసీవింగ్ బాగుంది, అందుకే ఆమ్లెట్ సాల్ట్ ఎక్కువైనా కూడా మేమే అనలేదు, బట్ తర్వాత మీ రిసీవింగే బాగాలేదంటే రీతు పాయింట్ మళ్ళీ చెప్పి ఇవన్నీ అయ్యింది. ఓకే, మొత్తం కుకింగ్ కోసం డిస్కషన్ అంతా అయ్యింది. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి ఆవిడ వండుతున్న విధానం నచ్చలేదు. వీళ్ళు చెబుతుంటే ఆవిడ చిరాకు పడిపోతుంది. ఆ చిరాకు అనేది వంట మీద చూపిస్తుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పడం వల్లే చిరాకు వస్తుందని ఈవిడ. బట్ చెప్పడం వాళ్ళ రైట్, వినడం నీ డ్యూటీ, అది నువ్వు చేయలేదు సరిగ్గా. అది తనూజ సైడ్ జరిగిన మిస్టేక్. ఇంకా తర్వాత రీతు పాయింట్ మళ్ళీ చెప్పారు, అక్కడ తనూజ కావాలని చెప్పింది అన్నట్టుగా, అంటే అలా అడగడం బాగాలేదు, అది రాంగ్ అన్నట్టుగా అన్నారు. దెబ్బ ఎలా తగిలింది అని అడిగితే తప్పు ఏముందని అంటే రీతు కూడా తప్పు అంది. నాకు అర్థం కాలే. ఇప్పుడు తను అడిగిన వెర్షన్ ఏంటి, దెబ్బ ఎలా తగిలిందని అడగడం కూడా తప్పేనా అంది. అది ఎప్పుడు ఫస్ట్ ఇక్కడ కూర్చొని మాట్లాడేసుకున్నారు, తర్వాత ఇక్కడ తను ఏదో అన్నదానికి రీతు రియాక్ట్ అయిపోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఏదో కట్టేసిన తర్వాత వచ్చింది సారీ చెప్పిన తర్వాత అడిగింది. సో అది నీకు తప్పు అనిపించిందా అని అడిగితే ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన దానికోసం చెప్తుంది. ఫస్ట్ జరిగింది అది, ఫస్ట్ కూర్చున్నప్పుడు మాట్లాడిన దానికి రీతు రియాక్ట్ అయింది. తర్వాత లోపలికి వెళ్ళారు, కట్టేశారు, తర్వాత బయటకు వచ్చింది, సారీ చెప్పింది. సారీ తర్వాత అడిగిన క్వశ్చన్ తప్ప అని అడిగితే దాని గురించి రీతుని అడిగితే రీతు వచ్చి ఫస్ట్ చేసిన దానికోసం చెప్తుంది. సో అది తప్పే, రీతు తప్పు. ఇది రీతు సెన్సిబుల్గా మాట్లాడలే. అదే కదా సారీ చెప్పా అంటే, మాట అన్నాక సారీ కాదు, మాట అనకముందు సారీ చెప్పాలి. మాట అనకముందు సారీ ఎందుకు చెప్తారు నీకు అసలు? మాట అనకముందు సారీ ఎందుకు చెప్తారు? ఏందో పిచ్చోళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారనిపించింది నాకు. ఇది ఇలాగే కంటిన్యూస్గా చూస్తే మనం కూడా అనుకుంటూ తిరుగుతామేమో అనిపించింది నాకైతే. ఏందో ఇది మళ్ళీ సారీ చెప్పింది, నేను కావాలని చేయలేదు అంది. ఫుడ్ బాగుంది కానీ చేసే విధానం బాగాలేదు అని హరీషు, శ్రీజ, అన్నపూర్ణమ్మ సంథింగ్ అది ఇదని చెప్పి. సో మీరు చెప్పిన విధానం బాగాలేదు అని చెప్పి తనూజ. సో అది అంటే ఇక్కడ ఇమాన్యుల్ తర్వాత కొన్ని పాయింట్లు బాగా చెప్పాడు. చెప్తా, అన్నపూర్ణమ్మలాగా ఉండాలి, అవి అన్నీ ఎందుకు అలా ఉంటామని చెప్పలేదు కదా అని చెప్పాడు అనమాట. యాక్చువల్గా నాకు అది ఆ టైంలో ఇంకో పాయింట్ స్ట్రైక్ అయింది. ఏంటంటే కోపం వస్తే ఇంట్లో పెళ్ళాన్ని కొడతాను అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చే పర్సను, అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణమ్మలాగా ఉండాలి, కారం పెట్టేవాళ్ళు పూటకోళ్ళ పెద్దమ్మలాగా ఉండాలి. ఏందో అన్నం పెట్టేవాళ్ళు ఏమో అన్నపూర్ణమ్మలాగా ఉండాలి, పూరీలు ఉండేటోళ్ళు ఏమో పూటకోళ్ళ పెద్దమ్మలాగా ఉండాలి, వడలు ఉండేటోళ్ళు ఏమో తల్లి తర్వాత తల్లిలాగా వదినమ్మలాగా ఉండాలి. ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్తుండో నాకు అర్థం కాలే. కోపం వస్తే ఇంట్లో వాళ్ళ పిల్లని కొడతానని చెప్పేటోడు.
నాకు అదే అర్థం కాలే. నాకు అది ఏదో ట్రై చేస్తున్నాడు డైలాగులు వేయడానికి అంతే. మా ఊరికే అబ్బా నేను అర్థం భూతద్దం ఎట్లుంటే అట్లుంటా, దగ్గరకు వస్తా దూరంగా ఉంటా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఊరికే. పాపం మేక పూలవ్వదు బలవుతుంది ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి కదా. సో వాటిలాగే మనం ఏమన్నా వైరల్ అవుతాయా అని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ అక్కడ ఏం లేదు డొల్ల అంతా. మానవ సింపతి లేదు అని చెప్పి ప్రియా క్యారెక్టర్ కోసం వద్దని తనూజ ఎమోషనల్. నీ బిహేవియర్ పీపుల్ తెలుసు నిమ్ము. తనూజ లోపల ఒకటి బయట ఒకటి అని రీతు అండ్ షష్ఠి. అది కొంచెం కనపడుతుంది యాక్చువల్గా. అది నేను ఇనీషియల్గా నమ్మలే, ఎపిసోడ్ స్టార్టింగ్ టైంకి నమ్మలేదు నేను అది. కానీ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి నమ్మాల్సి వచ్చింది నిజంగా, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి. ఎందుకంటే అక్కడ తనకి తెలుసు చాలా క్లియర్గా, అయినా కూడా బుకాయించేస్తుంది, సంజనాన్ని బెదిరించేస్తుంది. నాకేం తెలుసు, నాకు తెలియదు అని చెప్పి. అంటే ఈవిడ మీద కూడా బ్లేమ్ వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ అదే అంటున్నారు అందరూ. సంజనాని అదే అంటున్నారు. సంజన ఎట్లయితే అదేంటది తిన్న తర్వాత వచ్చి అడిగితే ఎందుకు చెప్పలేదు, ఇట్లా టెంప్ట్ అయ్యా అట్లా అని తినేసా అని చెప్పుంటే అయిపోయేది కదా అన్నప్పుడు, అట్లాగే తనూజ విషయంలో కూడా అదే అంటున్నారు. ఏమని, నీకు ఆవిడకి ఏదో బేబీ సంథింగ్ అది ఇదని చెప్పి నువ్వు ఏదో ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీకు అనిపించింది కదా, ఆ కన్సర్న్ ఉంది కదా, అదే రీజన్ అని చెప్పేసి అప్పుడే చెప్పుంటే అయిపోను కదా అనేది వాళ్ళ పాయింట్. నిజమే కదా. సో నాకు ఇక్కడైతే అదే అనిపించింది. నాకు రీతు అండ్ షష్ఠి అన్నది రైటే అనిపించింది. అది ఇప్పుడు ముందు అనిపించలేదు, ఎపిసోడ్ చూసేసరికి అనిపించింది లాస్ట్కి వచ్చేసరికి. బట్ ఇమాన్యుల్ బాగా మాట్లాడాడు. ఆ తనుజ ఎమోషనల్ అయిపోయింది, బాగా డిఫెండ్ చేసావు అది అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేశాడు. నెక్స్ట్ ఫ్లోరా వర్సెస్ సుమన్ శెట్టి గారు గెలిచారు. సో అది హైలైట్ అది. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన రంజన నామినేట్ చేశారు. సేమ్ రీజన్ ప్రియాకి ఇచ్చాడు. అందరికీ నేనే ప్రేమ అని సంజన. నామినేషన్ చేంజ్ రామ్కి ఇచ్చింది. సేమ్ రీజన్తో ఆవిడ నామినేట్ చేయలేక చేంజ్ చేశా. రూల్స్ బ్రేక్ ఫుడ్ కోసం తినద్దు అన్నారు కదా, మరి మేము కూడా మీకు ఇచ్చాం కదా రూల్స్ బ్రేక్ చేసి. మరి దానికి ఏంటంటే ఇంకా సారీ చెప్పి అంతా జరిగిన తర్వాత కూడా దానికి నామినేషన్ వేసేసరికి చిచ్చి ఇలాంటి లత్కోర్ మనుషులతో నేనేది డిఫెండ్ చేసేదని చెప్పి రామ్ మర్యాదగా నేను ఎటువంటి డిఫెండ్ చేసుకోవట్లేదని పక్కకి వెళ్ళిపోయాడు. అండ్ ఇటువంటి లత్కోర్ రీజను, లత్కోర్ నామినేషను, లత్కోర్ పర్సను ఇట్లాగే అనుకున్నాడేమో మనసులో, అనుకొని డిఫెండ్ అయితే చేయలేదు. మంచి విషయం, ఎందుకంటే దానికి నామినేషన్ అన్నెసెసరీ. ఆయన ఏదో భయపడ్డాడు, ఎందుకంటే మీరేం చేయకుండా ఇచ్చేయిపోయారు కదా అక్కడ. వాళ్ళు ఏదో ఎంటర్టైన్ చేస్తే ఏదో ఇవ్వడమో ఏదో జరిగింది, ఏదో అట్లీస్ట్ కొంచెం ఫుటేజ్ అన్న వచ్చింది. మీకు అదేమీ లేకుండా డైరెక్ట్ ఇచ్చేయాలనేసరికి వాళ్ళు భయపడ్డారు కొంచెం. అందుకు భయపడ్డాడు కొంచెం. అతను అంతకుముందు చేసింది వీళ్ళకి తెలియదు కాబట్టి. భరణి నామినేట్ కాలేదు కాబట్టి సో స్పెషల్ పవర్ మనీష్ అండ్ పవన్ నుంచి ఒక నామినేట్ చేయాలంటే పవన్ నామినేట్ చేస్తాడు. మనీష్ పొలైట్గా ఉంటాడు. మనీష్ పొలేష్ అన్నాను నేను ఫస్ట్. మనీష్ పాలిషా, ఓకే. మనీష్ పొలైట్గా ఉంటాడు అనమాట. సో అని చెప్పాడు. పవన్ నెగ్లిజెంట్గా ఉంటాడు, ఏదైనా అడిగినా రావచ్చా అన్న కొంచెం రియాక్షన్ యారగెంట్గా ఉంటుంది, యాటిట్యూడ్ లాగా ఉంటుందని చెప్పాడు. నేను అట్లా ఏం చేయలేదు, నేను డిస్రెస్పెక్ట్ ఎవరిని చేయలేదు, నేను రెస్పెక్ట్ఫుల్గానే ఉన్నాను అండ్ మీకు తినిపించాను అదంతా కూడా చెప్పాడు. ఏదో అట్లా అయిపోయింది. తర్వాత నామినేటెడ్ పీపుల్ సంజన, రీతు, షష్ఠి, సుమన్, ఇమ్మాన్యుల్, తనూజ, ఫ్లోరా, రాము, పవను. అమ్మా ఇంకా మళ్ళీ సుమను తనూజ డిస్కషను ఫన్నీ వేలో కెమెరా దగ్గరికి వెళ్ళి వాళ్ళు అగ్ని పరీక్షలో కష్టపడి వచ్చారు, మేము అట్లాగే కష్టపడి వచ్చాం, సో మేము అందరం ఒకటే కదా అన్నట్టుగా నేను ఫన్నీగా అన్నాను. సో దానికి ఇట్లా చేశారు అండ్ నేను ఇంతే అని చెప్పి తర్వాత బిహేవియర్ కోసం మాట్లాడితే ఎలాగా బయటికి ఎట్లా పోర్ట్రే వద్దని బాధపడుతుంది. సో బయటికి పోర్ట్రే అవ్వడం కోసం ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలే. సరే ఎనీహో ఏమోలేండి, వాళ్ళకి ఏమో ఉంటాయి, బయట ఆడియన్స్ చూస్తున్నారు, అవన్నీ కూడా అనవసరం. వాళ్ళు ఏంటంటే వాళ్ళలాగా వాళ్ళు ఉంటే సరిపోద్ది. ఇంకా పార్ట్నర్గా భరణి ఉన్నారు, ఆయన రాలేదని అంటే భరణి వెళ్తుంటే ఇమ్ము ఆపాడు, అదే చెప్పాడు. సో నేనే ఆపాను ప్రామిస్ అని చెప్పాడు అనమాట. సో అందరూ స్ట్రాటజీగా ఉన్నారు, బట్ యూనో ఆ 5 ఒక టీమ్ లాగా ఆడుతున్నారు, మనం అలా లేము, యూనిటీ ఉంది వాళ్ళలో, మనలా లేదు. సో స్ట్రాటజీ వాడలేదు మనం. 6లో 4ని సేవ్ చేసాం మనం, వాళ్ళు 9 పీపుల్ నామినేట్ చేద్దామని ప్లాన్ వేశారు. మనం గ్రూప్గా ఉన్నాం కాబట్టి గ్రూప్గా ఆడదాం ఇప్పటికి, అట్లీస్ట్ ఇప్పటి వరకు ఇది ఇలా ఉన్నంత వరకు అని చెప్పి ఇమాన్యుల్ చెప్పాడు. సో అది బాగా చెప్పాడు మొత్తం అంతా. హరీష్ విన్నాడు, అది వచ్చి చెప్పాడు అనమాట. ఇంకా మనం వాళ్ళు అనుకోలేదని వీళ్ళు, బట్ వాళ్ళ గేమ్ ప్లాన్ అలాగే తగలడింది. హరీష్ అండ్ ఇమాన్యుల్ తనూజ కోసం ఆడుకుంటున్నారు. ఆవిడ హరీష్ వెళ్ళి మాట్లాడచ్చా అంటే నో అందంట. సో ఆయన వచ్చి ఆయనకి అంటే పిచ్చిలేసింది కొంచెం అట్లా అనగానే ఇంకా అద్దం భూతద్దం అంటున్నాడు ఆయన మొత్తం అక్కడ కూర్చొని. ఇంకా తర్వాత ఏంటది తనూజ వెర్షన్ కూడా వినిపించారు మనకి.
తనూజ వెర్షన్ ఏంటంటే నేను నటించను, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని నాకు మాట్లాడాలని లేదు, ఆయన అంత మాట అన్నాడు, ఆయన అంత మాట నన్ను అన్న తర్వాత ఆయన అంత మాట అన్న తర్వాత నేను ఇట్లా మాట్లాడతాను చెప్పు అని చెప్పి ఈ పిల్ల అంటే ఇద్దరు వెర్షన్స్ చూపించారనమాట. ఇద్దరు వ్యాలిడే. ఏమో ఆయన కొంచెం మాట్లాడుతా అన్నప్పుడు కాంప్రమైజ్ కోసం వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా అని ఆయన వెర్షను, నేను తగ్గి వచ్చినప్పుడు ఆవిడ తగ్గడానికి ఏమైందనేది ఆయన వెర్షను, నేను నటించలేనని ఈవిడ వెర్షను అంతే. బట్ ఏమంటే ఇది చిన్న చిన్న పంచాయతీలు పెద్ద పెద్ద పంచాయతీలుగా మారిపోతాయి. అందరూ రోజు అదే తినలేకపోతున్నాం, ఈరోజు వాళ్ళు వండుతారు మేము తింటాం, ఏమైనా తెప్పించండి భరణి గారి బర్త్డే అది ఇది అని చెప్పి అదేదో కామెడీ చేశారు కాసేపు. టీ ఇమ్మని సంజన ఎంటర్టైన్ చేస్తా అని, కానీ ఇవ్వమనేసారు, రూల్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ మార్చేసామని మనీషు ప్రియ. ఎలిమినేషన్ కోసం ప్రియా మనీషు శ్రీజ డిస్కషను. ఇలాంటి డిస్కషన్లు అవసరమా? ఇలాంటి డిస్కషన్ల వల్లే ఎక్కడ లేని ఓట్ బ్యాంక్ అయితే బిల్డ్ అవుతుంది తెలుసా వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి డిస్కషన్లు చేయకూడదు యాక్చువల్గా. అంటే అలా చేయడం వల్ల ఓహో వీళ్ళు కావాలని ఈ పర్సన్ ఎలిమినేట్ అయిపోవాలని కోరుకుంటున్నారా అని చెప్పి అనిపిస్తుంది ఆడియన్స్కి. అలా అనిపించినప్పుడు ఏమైపోద్ది అంటే ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళకే ఓటేయాలనిపిస్తుంది. అదే జరుగుతుంది. మీకు ఓటింగ్ పోల్ వీడియో చేస్తాను నేను యాక్చువల్లీ, తర్వాత ఈవినింగ్ టైంలో నేను అలా పోస్ట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో మీరు గమనించినట్టయితే ఓటింగ్ పోల్లో సృష్టి వర్మ లాస్ట్లో ఉంది యాక్చువల్లీ. తనూజాకి ఓట్లు పడిపోతాయి అబ్బా. తనూజాకి ఒకటి సింపతి డ్రామా, ఒకటి రెండోది పిఆర్ స్టంట్లు ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఆ కన్నడ ఆర్టిస్టులు కదా, వాళ్ళు గట్టిగా పిఆర్ టీంని పెట్టుకొని వస్తారు. అండ్ సుమన్ శెట్టి గారికి ఎక్కువ ఓటింగ్ ఉంది. మరి అది ఏందో నాకేం అర్థం కాలే. అంటే ఆ ఇనీషియల్గా ఆయన ఫ్యాన్ బేసు ఒకటి రెండు ప్రోమో డైలాగులు ఇవన్నీ చూసి ఓట్లేస్తున్నట్టున్నారు ఆయనకి, అదర్వైజ్ ఆయనకి అంత ఓటింగ్ అయితే ఉండదు. సో ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి సంజన ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటే వీళ్ళు ఆ డిస్కషన్ చేసుకుంటేనే ఇంకా ఆవిడకి ఎక్కువ ఓట్లు పడి ఆవిడ ఎలిమినేట్ కాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్లోరా సైని ఖతం టటా బై బై గయా అన్నట్టు ఉండొచ్చు మ్యాక్సిమం ఈ వీకే అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం నేను తర్వాత మాట్లాడుకుందాం. బట్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే వీళ్ళైతే. సో బయట ఎలా పోట్రీ అవుతుందని డిస్కషను, సింపతి వస్తుంది అని శ్రీజ. సింపతి యాక్చువల్గా రాలేదులే, అది వేరే విషయం, సింపతి రాలేదు. బట్ ఇట్లా మాట్లాడుకుంటే వస్తుంది, ఏదో కావాలని టార్గెట్ చేశారు వీళ్ళు అనిపిస్తుంది అప్పుడు. ఇంకా తర్వాత ఒక ఎగ్ మిస్ అయిందని డిస్కషన్, గుడ్డు పోయింది. ఇంకా తర్వాత సంజన తిన్నది ఒక ఎగ్, ప్రియా టీ ఇచ్చింది రామ్కి, దానికోసం డిస్కషన్, ఇంకేం వద్దని. ఇంకెవరు తిన్నారో తెలియలేదు కాబట్టి అవుట్ హౌస్ నాట్ అలౌడ్ అన్నారు. ఒకరి మీద డౌట్ ఉంది అని చెప్పి చెప్పుకున్నారు, బట్ అది నాట్ అలౌడ్ అన్నారు. అందరిని అడిగారు, సంజన చేసిన దానికి మమ్మల్ని అంటే ఎలా అని చెప్పి రాము. సంజన తిన్నది అందరిని ఎలా లేదు అంటే అప్పుడు చెప్పాడు రాము, అంటే క్లారిటీగా అని చెప్పి. క్లారిటీ లేదు, నాకు క్లారిఫికేషన్ లేదు, కంక్లూజన్ లేదు, నేను ఎట్లా చెప్తా అన్నట్టుగా చెప్పాడు. ఆవిడ చెప్పింది ఆవిడే తీసుకుంది. గట్టిగా చెప్తే ఫైట్ అవుతుంది, నవ్వి చూద్దామంటుంది, కావాలని పొలాలు పెట్టడానికి అనుకుంటా. భరణి సంజనాన్ని తిడుతుంటే హరీషు మనీషు భరణితో గోల, మీరు చూడలేదు మీరు వినలేదు దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారంటే, నేను ఆవిడని కదా అది తిడుతున్నారు, మీరెందుకు వస్తున్నారు మధ్యలో అని చెప్పి ఈయన. నిజమే కదా, నాకు అది అర్థం కాలే. భరణి మనీషిని తిడుతున్నాడు, సారీ అది ఆవిడ పేరు సంజనాన్ని తిడుతున్నాడు. మీరు అట్లా చెబుతున్నారు, అది ఆయనకి సంబంధించింది కాదు, హౌస్ మొత్తానికి సంబంధించింది, మీరు ఏదో ఆయన అన్నట్టు మాట్లాడకండి ఫేవర్ అన్నట్టుగా అని చెప్పి మాట్లాడుతుంటే హరీష్ దూరి మనీష్ దూరి వాళ్ళు గొడవ చేశారు, వాళ్ళిద్దరూ అరిచేసుకున్నారు, ఏదో ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మొహం మీద కనీసం 400-500 తుంపర్లు పడి ఉంటాయి ఇద్దరివి, ఈయన మొహం మీద ఈయన మొహం మీద. ఎందుకు వై గుడ్డు పోయింది, తుంపర్లు వచ్చినాయి, అవసరమా ఇది? అవసరమా అధ్యక్ష? అవసరమా తమ్ముళ్ళు? ఏందో మొత్తం ఇదంతా ఇద్దరు ఇట్లాగే గోల చేసుకున్నారు. అది ఈ భరణి గారు వచ్చి ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏందది? ఆయన ప్రతిసారి వచ్చి నేను ఎక్కువ మాట్లాడగలను అని ప్రతిసారి అంటాడు. ఏది మాట్లాడమనండి అన్నట్టు చెప్తా, దానికోసం డిస్కషను, నువ్వు అనకు అని చెప్పి తర్వాత మీరు అని అట్లా ఏదో స్మార్ట్గా అనద్దు అనే పాయింట్ ఏవో జరిగినాయి. మొత్తం సాగ తీసుకున్నారు గొడవ. బేసిక్గా అందులో నాకు హరీష్దే కొంచెం మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే భరణి ఇంటెన్షన్ చాలా క్లియర్గా సంజనాని అనాలని,
అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆయన ఇప్పుడు హరీష్ ఏంటి నేను మీ నుంచి ఆన్సర్ రప్పించడం కోసం అలా అన్నాను అంటున్నాడు. నువ్వు ఎలా అంటే ఏంది, నువ్వు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసావు, దాన్ని వాడుకుంటారు మరి. ఇంకా నువ్వు అనకుండా ఉండాల్సింది. ఆన్సర్ రప్పించడం కోసం నేను అన్నాను, ఏం పర్లేదు నాదొక గుడ్డు, ఏం పర్లేదు నాకు ఓకే, నేను పస్తుంటాను ఈ పూట, ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇచ్చాడు ఆయన. ఇచ్చినప్పుడు సంజన అదే చెప్తుంది. అది చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా అదే పాయింట్అవుట్ చేస్తారు. నేను దానికి ఆ రీజన్తో కాదు ఇంకో రీజన్తో చెప్పాను అనేది నువ్వు ఫస్ట్ నుంచి క్లారిటీ ఇచ్చుకోవాలి, మిగతా వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చుకోవాలి. అట్లాంటప్పుడు అట్లా ఇవ్వకుండా నువ్వు ఆవిడ అట్లా రైజ్ చేసినప్పుడు ఆ పాయింట్ వీళ్ళు మాట్లాడొద్దంటే ఎలాగా? సో అక్కడ హరీష్దే మిస్టేక్ ఉంది. హరీష్ ముందు అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. అవతల వాళ్ళు అలా చేస్తారని తెలియక ఈయన ఇట్లా చేశాడు. అవతల వాళ్ళు అట్లా చేసేసరికి ఈయన తీసుకోలేకపోతున్నాడు, ఈయన అనేసరికి. అది అడిగి తీసుకుంటే అయిపోయేది కదా అని చెప్పి ప్రియా టెంప్ట్ అయ్యాను, సరిపోలేదు అందుకే అంట. మీరు ఫేక్ సింపతి అనేసి మనీష్, ఇక్కడ రాము వీళ్ళందరితో గొడవ, నేను మిమ్మల్ని నమ్మను అని చెప్పి మనీష్. మళ్ళీ మీరు దానికోసం హరీష్ అండ్ భరణి లోపల. ఇంకా మళ్ళీ సంజన లోపలికి వెళ్తుంటే మనీష్ ఆపేశాడు, నీ హౌస్ ఓనర్ నాట్ అలౌడ్. ప్రియాతో మాడతా అంటే అది కూడా నాట్ అలౌడ్, అది మాడతా కోపంగా ఉన్నాను అని చెప్పి అన్నాడు. ఇంకా రామ్ చెప్పలేదని చెప్పి కళ్యాణ్ డిస్కషన్ రామ్తో. సో తనేమో నాకు క్లారిటీ లేదబ్బా అప్పటికేం తను అట్లా. సంజన మళ్ళీ ప్రియాతో వచ్చింది సారీ చెప్పడం కోసం. ఇక్కడ మనీష్ ప్రియా గొడవ తీసుకున్నారు, హౌస్ ఓనర్స్ డిస్కషన్. సో ఏమో అంటే మనీష్ ఏంటంటే ఇంకా ఓవర్ స్ట్రిక్ట్ ఉందాము అన్నట్టుగా తను ఏదో నిజంగా అది మనీష్ ఇల్లు అన్నట్టే ఫీల్ అయిపోతున్నాడులేండి. అదొకటి ఉంది. ఇప్పుడు ఫోర్బ్స్ 30 కదా, అట్లాగే ఉంటుంది కొంచెం. మనీష్ అదేదో తన ఇల్లు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు, ఏదో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే నా ఇష్టం, నేను హౌస్ ఓనర్, నేను ఇన్వైట్ చేస్తాను, ఎవరు వద్దని చెప్పడానికి అట్లా మాట్లాడుకున్నాను. షష్ఠి ఏమో సిగ్గు లేదా అంది, డోంట్ యూజ్ దట్ వర్డ్స్ అది ఇదని అన్నారు. కానీ నాకు గొడవ ఎక్కువసేపు లేదు, అది ఆగిపోయింది త్వరగా. ఐ విల్ అనుకుంటే వెళ్ళిపోయింది షష్ఠి, అందువల్ల తెలియలేదు. కానీ యాక్చువల్గా కొంచెం అది అట్లాగే అయిందనమాట. ఇంకా తర్వాత సంజన ఏమో తనూజ్ అండ్ భరణికి తెలుసు అంది, ఆవిడ కంటెంట్ కోసం చేస్తుంది అని మనీష్. హరీష్ అండ్ భరణి కలిసిపోయారు, హగ్ చేసుకున్నారు, బాగా అనిపించింది, కొంచెం బెటర్లే ఫోన్లే అనిపించింది. తనూజ ఎమోషనల్ అయిపోయింది, మీరు చేసిన తప్పుకు వేరే వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారని ఇమాన్యుల్. బట్ అది ఇమాన్యుల్ ఏంటంటే తనూజ ఏడ్చేసరికి ఒక ఆడపిల్ల అనేసరికి కొంచెం అట్లాగా ఏదో చెప్పాడు. కానీ తనూజాకి తెలుసు, యాక్చువల్లీ చాలా క్లియర్గా తెలుసు అది కావాలని చేస్తున్నారని చెప్పి ఇమాన్యుల్. ఇదైతే వాస్తవం, ఇవాడు కావాలని చేస్తుంది, దీనికి ఎంత చేస్తారు అనుకోలేదని సంజన. నేను మిమ్మల్ని నమ్మట్లేదు అని రీతు. ఎందుకు భరణి విషయంలో? భరణి అంట ఏం చెప్పాడు అక్కడ, మార్నింగ్ కూడా ఈవిడ గురించి నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు, ఈవిడ గురించి నాకు చెప్తున్నారు, సో అట్లాగా అవుతోంది. ఇంకా మీరెందుకు ఆవిడమే కన్సర్న్ చూపిస్తున్నారు, ఇప్పుడు ఆవిడే నా మీద కన్సర్న్ ఏమీ చూపించొద్దని చెప్తూ ఉంటే అని చెప్పి అనేసి. సో ఇప్పుడు మీరు నాకు నిజంగా నేను గుడ్డు చూడలేదు అని చెప్పి మీరు అంటుంటే నేను నమ్మట్లేదు అని చెప్పి రీతు అంటోంది. వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పి భరణి అంటే ఈయన ఏదో కావాలని అబద్ధాలు ఆడుతున్నట్టు, కావాలని నాటకాలు ఆడుతున్నట్టు అనేసి రీతు అన్నది. అది నిజంగా అంటే ఈయన ఇంటెన్షన్ అది కాదు కదా. సో బట్ తర్వాత ఈయన ఏం చెప్పాడు, మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి, అంటే ఈయన ఓవరాల్గా ఈయన చెబుతున్న పాయింట్ ఏంటంటే నేను అందరి మీద కన్సర్న్ నేను తీసుకోలేదు, హౌస్ కోసం అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత రీతు అరిచేస్తుంటే మళ్ళీ ఆల్రెడీ కొంచెం దెబ్బలు 5 ఏళ్ళు ఉన్నాయి కదా, నువ్వు కూల్గా ఉండని చెప్పి రీతుని ఆపేసి ఈ ఓనర్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పారు. ఒక ఎగ్ మిస్సింగ్ చూశాడంట, తనూజ అని అడిగాడు. అడిగిన తర్వాత ఆవిడ తీసుకుంది అని చెప్పి చెప్పిందంట. తీసుకుంది అని చెప్పిన తర్వాత ఈయన చెప్పాడంట 5 months బేబీ వదిలేసి వచ్చింది కదా, సో క్రామ్స్ అవి ఉంటాయి, సో ఆ టైంలో ఏదో ఉంటుంది, సో అందుకోసం అని చెప్పి నేను సరే అని చెప్పి చెప్పలేదు నేను చెప్పి చెప్తుంది. ఈయన ఏంటంటే తెలిసినా కూడా ఈయన చెప్పలేదు. సో దట్ ఆయన ఏంటంటే ఆ కన్సర్న్తో చెప్పలేదు. సో అది ఓకే. ఈ చూపించారు అనేది ఏదైతే ఉందో అందరికీ సారీ చెప్పాడు ఈయన. సో చూపించలేదు అనేది ఏదైతే ఉందో అదైతే జెన్యూనే, నాకేం కనబడలేదు అది గుడ్డో కాదు. బట్ ఈవిడ చెప్పింది భరణికి తెలుసు ఈ విషయం. సో అది ఒకటి ఉంది, అందుకే ఆయన ఆయన సారీ చెప్పుకున్నాడు మొత్తానికి. బట్ ఇక్కడ ఈ గ్యాప్లో ఏం జరిగింది, తనూజ ఇది జరిగింది కదా, అదంతా కవరింగ్ అనమాట. అంటే
నేను ఆవిడ కోసం ఆవిడ గురించి మంచిగా ఆలోచించి ఆవిడకి ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సాటి స్త్రీ సాటి ఏమంటారు ఆడపిల్ల అనలేము, 35 ఏళ్ళు వస్తే ఆడపిల్ల ఏందిలే కానీ సాటి ఆడది అన్నట్టుగా ఏదో ఏదో చేసి ఉండొచ్చు. అది చెప్పొచ్చు కదా, చెప్పలే. నీది ఏడుపు కవరింగ్ అని చెప్పి తనూజాన్ అన్నది. నువ్వు అజంప్షన్స్ చేసుకోకు అంటే నాకు అనిపించింది నేను చెప్తాను, నాకు అనిపించింది నా కళ్ళ ముందు కనిపించింది దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందో చెప్తాను నేను. రీతు కన్సర్న్ ఉంటే ముందే చెప్పాల్సిందే అనేసి అన్న. ఏమని నిజమే కదా, రీతు రైటే ఇక్కడ. తనూజ అది ఫేక్ ఏడుపులాగే అనిపించింది అక్కడైతే మాత్రం. తర్వాత ఫ్లోరా వచ్చింది మధ్యలో. ఈ గ్యాప్లో నేను ఒకదాన్ని ఉన్నాను, అటెండెన్స్ ప్లీజ్ అన్నట్టు వచ్చింది. వచ్చి మాది అంటే ఇక్కడ మళ్ళీ డిస్కషన్ అవుతోంది. భరణి గారు ఏమో 5 months బేబీ అని చెప్పి పాయింట్ మెన్షన్ చేస్తుంటే ఫ్యామిలీ కోసం మాట్లాడొద్దు, కుటుంబం కోసం మాట్లాడొద్దు అని చెప్పి సంజన మళ్ళీ అట్లా ఏదో ఇష్యూ జరుగుతూ ఉంటే ఫ్లోరా వచ్చి ఇప్పుడు అర్థమైందా నీకు పర్సనల్గా వెళ్తే ఎలాగో ఉంటుంది, అది కూడా తెలుగులో కాదులేండి. అభి आपको समझ हुआ ना, పర్సనల్గా जाते तो कैसा होते कैसा ఫీల్ होते हमको అని చెప్పి హిందీ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తుంది, తెలుగు ఎలాగొస్తుంది తెలుసా, అలాగే వస్తుంది తెలుగు అంతా కూడా. తెలుగు రాదబ్బా, ఆవిడ పంపేస్తే బెటర్ నన్ను అడిగితే. సంజన అయినా ఇంకా నయమే. తనూజాది తెలుగు రాదు, తను కూడా అంతే. ఏమో ప్రతిసారి ఇక తెలిసిందే కదా, కన్నడ స్క్రాప్ని తీసుకొస్తుంటారు కన్నడ ఆర్టిస్టులని, ఇంకా అట్లాగే తీసుకొచ్చి వదిలేరు మన మీదకి ఈ వచ్చిరాని తెలుగు క్యాండిడేట్ని తనూజని. అంటే వచ్చు తెలుగు, అది ఏంటంటే అందులో కన్నడ మిక్స్ అవుతుంది కదా ఆటోమేటిక్గా, వాళ్ళ స్లాంగ్లో ఇది రాలేదు, న్యాచురల్గా రాలేదు, మన స్లాంగ్ వచ్చినట్టు రాలేదు. ఇంకా నయం సంజన బెటర్ అనిపిస్తుంది నాకు. టెంప్ట్ అయ్యాను అబ్బా అని చెప్పి మాట్లాడుతుంది, అది కొంచెం బెటర్ యాక్చువల్గా. ఆవిడ స్లాంగే న్యాచురల్ ఉంది తనూజ కంటే. అది తనూజ అయితే ఫేకేలే, తెలిసిపోతుంది. స్లాంగ్ ఫేకే, ఏడుపు ఫేకే. ఇప్పుడు దాకా ఏడ్చినవన్నీ కూడా ఫేకే అనిపిస్తుంది. మేబీ షోస్లో కూడా అలాగే ఏడుస్తుంది, ఎందుకంటే నేను ట్విట్టర్లో కొన్ని ట్వీట్లు చూశాను నేను. అంటే ఆవిడ కావాలని ఏడుస్తుంది అన్న వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ చూడండి, కానీ ఇంతకుముందు కూడా ఎమోషనల్ అని చెప్పి అప్పుడు కూడా అట్లాగే డ్రామా చేసిందేమో ఆవిడ కోసం, ఒక లేయర్ అట్లా బిల్డ్ చేసుకుందేమో ఆవిడ కోసం. ఏమో మరి, ఐ డోంట్ నో, ఏమో ఎగ్జాక్ట్గా ప్రతిదాన్ని మనం జడ్జ్ చేయలేము. బట్ ఇప్పటికైతే మాత్రం అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడ మిస్టేక్ చేసి మిస్టేక్కి కూడా అంటే యాక్సెప్ట్ చేయకుండా ఏడు చేస్తూ అటేటో వెళ్ళిపోతూ ఇటేటో వెళ్ళిపోతూ. ఒకడు ఉన్నాడు ఓదార్పు యాత్రకి, ఇమాన్యులును, ఆయన పేరెంట్ సుమన్ శెట్టి, ఈ తర్వాత ఫ్లోరా, ఇక సంజన కూడా ఓదారుస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ప్రతిసారి అంటే అలాగా నాకు అర్థం కాల. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ డెంట్ ఫెల్ట్ షీఈ్ రైట్, అంతే ఇంకా. సో ఈరోజు ఎపిసోడ్ ఇట్లా జరిగింది. సో లైవ్ పాయింట్లు కొన్ని ఉన్నాయి, ఇంకా మిడ్ నైట్ లైవ్ అది మొత్తం రికార్డ్ అయ్యి ఉంది, కొంత చూశాను, ఇంకా చూడాలి. అదంతా చూసి మళ్ళీ మాట్లాడతాను మీతో. అండ్ ఓటింగ్ పోల్ కూడా మనకి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తుందిలేండి. సో దాట్స్ ఇట్, ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా వాడచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీద మాకు కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.